హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ అందరి ఫేవరెట్ మటన్ షెర్వా. ఈ మటన్ షెర్వా తమిళనాడు సైడ్ ఫేమస్. అక్కడ మటన్ సాల్నా అని కూడా అంటారు. ఈ మటన్ షెర్వా రైస్, ఇడ్లీ, దోశ, పరోటాస్, రోటీస్కి అమృతంలా ఉంటుంది. ఈ మటన్ సాల్నా వడ్డించేవాడు ఇక సాల్నా అంటే సాలదు వెయ్యి అంటారు. అంత రుచిగా ఉంటుంది ఈ మటన్ సాల్నా. ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదట 300 గ్రామ్స్ మటన్ తీసుకుని ఒకటికి 10 సార్లు బాగా కడిగి నీళ్ళు మొత్తం వంచేసి 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పెరుగు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసి బాగా పిసకాలి. ముక్కలకి మొత్తం మసాలా బాగా పట్టే వరకు కలిపి 1 గంట మెడిటేషన్ చేసుకోమని దానికి చెప్పి రెస్ట్ ఇచ్చేయాలి. తర్వాత 4 లవంగాలు, ఇంచ్ దాల్చిన చెక్క, 1 స్పూన్ ధనియాలు, 3 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, 1/2 కప్పు కొబ్బరి ముక్కలు, 1/2 కప్పు అల్లం ముక్కలు, 12 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు ఓ ప్లేట్లో తీసి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని 4 లవంగాలు, ఇంచ్ దాల్చిన చెక్క వేసుకొని 1/2 నిమిషం పాటు వేపుకొని తర్వాత 4 పచ్చిమిర్చి వేసుకొని మరో 1/2 నిమిషం పాటు వేపుకొని, ఈ కూర చేసుకోవాలంటే కాస్త పేషెన్స్ ఉండాలి. ఎంత ఓపికగా చేసుకుంటే అంత రుచిగా ఉంటుంది ఈ మటన్ సాల్నా. తర్వాత 1 స్పూన్ ధనియాలు వేసుకొని మరో 1/2 నిమిషం పాటు వేపుకొని పావు కప్పు అల్లం ముక్కలు వేసుకొని మరో 1/2 నిమిషం పాటు వేపుకొని, వేపుకునే ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలి. తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకొని మరో 1/2 నిమిషం పాటు వేపుకొని పన్నెండు వెల్లుల్లి రెప్పలు వేసుకొని మరో 1/2 నిమిషం పాటు వేపుకొని 3 ఎండుమిర్చి వేసుకొని మరో 1/2 నిమిషం పాటు వేపుకొని స్టవ్ ఆఫ్ చేసి మొత్తం వేయించుకున్న దినుసులు అన్నీ చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఓ మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని ఓ 50 ml వాటర్ పోసుకొని ఈ కన్సిస్టెన్సీలో నున్నగా కాటుకలా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఓ కుక్కర్ పెట్టుకొని 5 నుండి 6 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ తరుగు, 3 లవంగాలు, ఇంచ్ దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఓ నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో వేపుకొని గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న మటన్ సాల్నా మసాలా వేసుకొని ఓ నిమిషం పాటు బాగా వేపుకొని పచ్చి వాసన పోయే వరకు ఓ నిమిషం పాటు వేపుకొని ఓ మీడియం సైజ్ టొమాటో తరుగు వేసుకొని ఓసారి బాగా కలుపుకొని మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకున్న మటన్ ముక్కల్ని వేసుకొని మొత్తం మసాలా మొత్తం మటన్ ముక్కలకి పట్టే వరకు ఓ నిమిషం వరకు కలుపుకొని మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. తర్వాత ఓ 500 ml వాటర్ యాడ్ చేసుకొని ఓసారి బాగా మిక్స్ చేసి తగినంత ఉప్పు వేసుకొని కొత్తిమీర తరుగు వేసుకొని ఓసారి బాగా కలుపుకొని మూత పెట్టి 12 నుండి 15 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. మటన్ ఉడికించడం మటన్ పట్టించి ఉంటుంది. ఒక్కోసారి లేతగా ఉంటుంది, ఒక్కోసారి ముదురుగా ఉంటుంది. 10 నుండి 12 విజిల్స్ వచ్చే వరకు ఉడికించిన తర్వాత మూత తీసుకుని 5th ఫ్లోర్లో మూత తీస్తే 1st ఫ్లోర్కి వస్తుంది ఈ మటన్ పులుసు వాసన. అంత బాగుంటుంది, మరి ఎంతో రుచిగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.